చూపించు. తెలుసా నీకు ఏసై గురించి? అసలు ఏసై గురించి తెలీదు. మా ఇళ్ళలోనే ఉంది. సామాన్యం కాదు రావాలంటే ఆయన గొప్ప దేవుడు. ఇప్పుడు ఏసై గురించి తెలియదు అన్నావు. ఏసయ్య మరమ్మ గర్భాలు ఎంతో పరిశుద్ధుడు. అసలు ఏసై కేరణ ఎంతో పరిశుద్ధుడు. ఎంతో పరిశుద్ధురాలు. ఆమె గర్భాన మన కొరకు యేసును పుట్టించాడు, మన కోసం పంపించాడు. ఏంది? మన కష్టాల్లో ఉన్న, ఆపదలో ఉన్న, శ్రమల్లో ఉన్న ప్రార్థన చేయండి, నా మాటలు వినండి, ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను. కానీ ఆయన నమ్మాలంటే ఎందుకో వెనక అడుగు వేస్తారు. ఆయన మన కోసం ఎంత చేశాడు? మన కోసం శ్రమ పడ్డాడు, ఇది ఎక్కాడు, ఆయన రక్తం చిందించాడు, మన పాపాలు కడిగాడు, మరణించాడు, మన కోసం స్థలం సిద్ధపరిచాడు. పరదేశాన్ని ఊరికి వెళ్ళాడు, పరలోకం దగ్గర వెళ్ళున్నాడు. మళ్ళీ మన మధ్యనే తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపుడే మనతోనే ఉన్నాడు, మన దగ్గరే ఉంటాడు. మనకి ఏదైనా ఆపద అంటే ఆయన స్వరమిస్తాడు. ఆయన స్వరం ఎంత మాధుర్యం ఉంటుందంటే తెలీదు. అది అనుభవం పొందినాక తెలుస్తుంది. మన ఏదైనా శ్రమల్లో ఉంటుందన్నైనా కాపాడు మనం దేవుళ్ళు ఎదిగకుండా స్వరమిస్తుంటాడు. చూడమని భయపడవచ్చు అన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ధైర్యం వస్తుంది. శ్రమ అంతా తిరిగిపోద్ది. మనకు దేవుడు చేసిన మేళ్ళు అద్భుతాలని పుస్తకాలు రాసిన కథల రూపంలో చదువు. సరేనా? అట్లా నువ్వు అద్భుతాలు చూసి నిజంగా గొప్ప దేవుడు అనుకుంటాను. ఆయన టెంకాయలు కొట్టమల్లా, పూజలు చేయమల్లా, నీ హృదయాన్ని నాకు ఈయన ఏమడగా అడిగాడు, ఏమడగా హృదయం నిండా నన్ను ఉంచుకొని ఆయన నేను నీకు సహాయం చేస్తాను. అట్లాంటి దేవుని వద్దో వద్దో అని చూసేస్తారు. ఎందుకు నాకు అర్థం కాదు. కళ్ళకు తగులుతాను. ఎన్ని హింసల ఎందుకు ఏం చేశాడు ఆయన? దేవుడు వాక్యానండి, మీరు మంచి దారిలో నడవండి, మీకు మంచి ఇస్తానంటే వెళ్తాం. నమ్మేదా? చిన్న ప్రార్థన చేస్తుందా? తండ్రి, మీ కృప నాపై కుమ్మరించి నా చిన్న బిడ్డని నన్ను నాయనా వేస్తానైనా ఈ స్థలానికి నడిపించే విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. నైనా వేసే బిడ్డలు ఎంతో ప్రేమ చూపిస్తున్నారు తండ్రి. మిమ్మల్ని తెలియని బిడ్డలు తండ్రి, మిమ్మల్ని తెలుసుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి నాయన. చిన్న వాక్యం ద్వారా ఈ బిడ్డలకు నాయన వాక్యం అందించే కృపను అనుగ్రహించిందే వాస్తవుతుంది నాయన. మీరు నాయన మా పట్ల చేసిన నాయన అద్భుతాలని పుస్తకాల్లో పొందుపరిచిన ఆయన ఈ బిడ్డలకు ఇస్తుండగా తండ్రి, ఈ బిడ్డలు చదివి విశ్వాసంతో మిమ్మల్ని నమ్ముకుని మీ మార్గం నచ్చేట్టు సహాయం చేయండి. ఈ బిడ్డలకున్న పదవులన్నీ తీర్చండి. అనారోగ్యాలు తీసివేయండి తండ్రి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు తండ్రి, ఆర్థిక ఇబ్బందులు కలిగించండి. పని పాటల్లో సహాయపడింది. ఇలా బిడ్డలు తరాలు కూడా ఆశ్రయించి దీవించమని తండ్రి. కుటుంబంలో శాంతి సమాధానం మెండుగా అనుగ్రహించండి. రక్షణ లేని ఈ బిడ్డలకు రక్షణ అనుగ్రహించమని నాయన. ఇక్కడ ప్రతి బిడ్డను మీ ఆత్మతో నింపమని యేసు పరిశుద్ధనామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. వందనాలు.